విద్య రామ సినిమా భారీ డిజాస్టర్తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న దర్శకుడు బోయపాటి సీనుకు బాలయ్య బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. తన తదుపరి చిత్రాన్ని బోయపాటితో తీసేందుకు సిద్ధమవుతున్నాడు. వినయ్ విద్య రామ ఫ్లాప్ అయినా లెక్క చేయకుండా ముందే ఇచ్చిన మాట ప్రకారం తనతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. నిజానికి ప్రస్తుత సమయంలో బోయపాటి సీనుతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆలోచిస్తున్నారు. వివిఆర్ సినిమా బోయపాటి ఇమేజ్ను అంతలా దెబ్బతీసింది. మరి నిజానికి సింహ లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య బాబుతో బోయపాటి సినిమా చేయలేదు. అయితే ఎన్టీఆర్ తర్వాత బోయపాటితో సినిమా చేస్తానని ముందే చెప్పిన బాలయ్య ఆ దశగా కసరత్తు కూడా చేస్తున్నారు. వినయ్ విద్య రామ ఫ్లాప్ను ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నమాట. తన మార్కెట్ దెబ్బతింటుందని, జనంలో ఆసక్తి ఉండదని తదితర అంశాల గురించి ఆయన పెద్దగా ఆలోచించడం లేదన్నమాట. ఒక ఫ్లాప్తో బోయపాటి ఇమేజ్ ఏమాత్రం తగ్గదనే నమ్మకంతో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైంది. రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల అయిన తర్వాత ఏప్రిల్ నెలలో బోయపాటితో బాలయ్య కొత్త సినిమా మొదలు కానుందనే టాక్ వినిపిస్తుంది. సహజంగానే ప్రతి సంక్రాంతి పండగకు బాలయ్య సినిమా వస్తుంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తికరమైన చర్చ